ఈశ్వరయ్య గారు, సార్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను, మీరు విన్నారో లేదో, ఇంకేమైనా ముఖ్యాంశాలు ఉన్నాయా? నేను తప్పు చెప్పుంటే సరి చేయండి. అంటే కొంచెం దాంట్లో క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మొత్తం రాజ్యాంగంలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఉమ్మడి లిస్ట్ లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉమ్మడి లిస్ట్ లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న చట్టాలు చేసేది గవర్నర్ ఇస్తే అది నోటిఫికేషన్ ఇస్తే చట్టం అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలు అది ప్రెసిడెంట్ ఇస్తే అది నోటిఫికేషన్ ఇస్తే అది చట్టం అవుతుంది. ఇప్పుడు ఇది ఈ తెలంగాణ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 9th షెడ్యూల్ విషయం. ఇది 9th షెడ్యూల్ విషయం అంటే ఇప్పుడు వీళ్ళు ఒక 2 బిల్లులు ఆర్టికల్ 31C కింద వీళ్ళు పాస్ చేసినారు. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపినారు ఫర్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇస్తే అది 9th షెడ్యూల్ లో నోటిఫికేషన్ ఇస్తే ఆర్టికల్ 31B కింద రాజ్యాంగ ప్రొటెక్షన్ వస్తుంది, రాజ్యాంగం ప్రకారం ప్రొటెక్షన్ వస్తుంది. 31B ప్రకారము ఇటువంటి చట్టం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా ఏ జడ్జిమెంట్స్ ని అంటే మనకు 3 జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010, 2021 లో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 3 జడ్జిమెంట్ల ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో 50% దాటి లోకల్ బాడీస్ లో రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఇది మామూలు చట్టం కాదు. 3 నెలలు ఇవ్వకపోతే డీమ్డ్ పర్మిషన్ అనేది అభిషేక్ సింగ్ గారు ఆర్గ్యూ చేసినారు, కోర్టు ఒప్పుకోలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు చేసి చేతులు దొరుకుతున్నారు, కేంద్రానికి పంపినారు. కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసి ఉభయ సభలు క్లియర్ చేస్తేనే అప్పుడు ప్రెసిడెంట్ కి కాజ్ ఆఫ్ యాక్షన్ అరౌజ్ అవుతుంది, ఆమె అసెంట్ ఇస్తుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఈ సూత్రాలు ఆటోమేటిక్ గా ఇదివరకు ఇంటరీమ్ ఆర్డర్ ప్రకారం కూడా ఇది వర్తించదు. మన 9th షెడ్యూల్ కలపడానికి ఆ సూత్రాలు ఇక్కడ వర్తించవి. కాబట్టి ఇక్కడ శరణ్యం ఒకటి ఏంది, ఓన్లీ 9th షెడ్యూల్ లో కలపాలంటే కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలలో పాస్ చేసి ప్రెసిడెంట్ కి పంపిస్తే ఆటోమేటిక్ ఎసెంట్ తమిళనాడు లాగా దొరుకుతుంది. అప్పుడు రాజ్యాంగ భద్రత వస్తుంది. రాజ్యాంగ భద్రత వస్తే కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు, ఇది కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, అది సిఏలో 2006 లో జడ్జిమెంట్ ఉంది. అందులో ఏమన్నారంటే మౌలిక సూత్రాలకు వ్యతిరేకం ఉంటే, ఫండమెంటల్ ఇవి అంటే బేసిక్ స్ట్రక్చర్స్ వ్యతిరేకం ఉంటే ఇప్పుడు అది కూడా అప్లై కాదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కేసులో మనకు 5 జడ్జిల ధర్మాసనము అపీల్ చేసింది. ఇది సామాజిక న్యాయం గురించి ఏ చట్టం చేసినా ఇటువంటి చట్టాలు మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు, అది వ్యాలిడే అని ఈడబ్ల్యూఎస్ కేసులు చేసినారు. కాబట్టి ఈ 9th షెడ్యూల్ కలిపితే దీనికి ఒక పెద్ద వజ్ర కవచం వస్తుంది, క్వశ్చన్ చేసినా ఇంటర్ఫియర్ కానటువంటి ఒక కాన్స్టిట్యూషన్ భద్రత వస్తుంది. కాబట్టి ఈ చర్చ నా ప్రకారము ఈ కేసుకు వర్తించదేమని నా యొక్క అభిప్రాయం. భారత్ గారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకు ఒక అన్నారు కదా డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పి, మరి మీరు ఎందుకు చట్టం చేయలేదని కూడా 3 నెలల పాటు అయితే అభిషేక్ సింగ్ వాదించారు, ఇటువైపు వాళ్ళు కూడా దాన్ని ఎందుకు చేయలేదు మరి 3 నెలలు అయితే గనక అని వాదించిన సందర్భం ఉంది. ఇవాళ ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ అప్హెల్డ్ అయి ఉంటే మనం ఆ చట్టాన్ని గనక చేసుకొని, ఎందుకంటే జీవో కంటే కొంత చట్టానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా సార్. భరత్ గారు ప్లీజ్, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు ఇది అటువంటి చట్టాలు కాదు. ఇప్పుడు రాష్ట్రపతికి కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ కాదు. ఎప్పటి వరకు అయితే పార్లమెంటు ఇది పాస్ చేసి పంపిస్తుందో అంతవరకు రాష్ట్రపతి యొక్క పరిధిలో లేని విషయం. రాష్ట్రపతి దగ్గర ఒట్టిగా పెండింగ్ ఉంది, కాగితాలు పెండింగ్ ఉన్నాయి. కానీ ఉభయ సభలో వాళ్లకు క్లియర్ చేసి పంపిస్తేనే అది ఆ టైం లిమిట్ అప్లై అవుతుంది. కానీ ఉభయ సభలు క్లియర్ చేసి పంపించినాక రాష్ట్రపతి ఏ కారణం చేత కూడా ఆమె విత్హోల్డ్ చేయదు. మరి అసలు రాష్ట్రపతికి ఎందుకు పంపించారు సార్? రాష్ట్రపతి పంపించడమే తప్పు కదా? లేదు, మీరు ఆర్టికల్ 31C కింద ప్రకారం పెట్టండి. ఏ జడ్జిమెంట్లైనా ఓవర్కమ్ చేయడానికి మా రాష్ట్ర లెజిస్లేచర్ కి పవర్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్.
దాని కింద 31C ప్రకారము మీరు క్లాజ్ 31C మీరు ప్రొవైజర్ చూడండి, ఒక్కసారి కాన్స్టిట్యూషన్ మీరు చదవండి దయచేసి దగ్గర ఉంటే. యా. ఈ యొక్క బిల్లు మన రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అవి చట్టరూపం దాలుస్తాయి, Okay. లేకపోతే చట్టరూపం దాలయి. కానీ ఈ ప్రొసీజర్ అంతా కాన్స్టిట్యూషన్ లో రాయబడలేదు. Okay. రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే తమిళనాడులో ఏం చేసినారు, అక్కడ కేంద్రం కేబినెట్ క్లియర్ చేసి ఉభయ సభలో ప్రవేశపెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ యొక్క బిల్లు మేము ఆమోదం పొందుతున్నామని కేంద్ర ఉభయ సభల్లో కూడా పాస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి వాళ్ళ అడ్వైజ్ మీద ఎసెంట్ ఇస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు మీరు చెప్పేది ఒక్క శరణ్యం 9th షెడ్యూల్ ను అమెండ్ చేయడం అంతేనా? 9th షెడ్యూల్ చేర్చడం లేదా 9th షెడ్యూల్ అమెండ్ చేయడం అంతేనా? అదొక్కటే మార్గం. ఇప్పుడు లేదనంటే ఇప్పుడు ఒక్క రాష్ట్రానికి చేయాలంటే 9th షెడ్యూల్ ఒకటే మార్గం. లేదంటే 2026 లా మొత్తం జాతీయ కులగణన జరిగి 2027 లో కంప్లీట్ అయితే అప్పుడు భారతదేశం అంతా అప్లై చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో ఆర్టికల్ 15(4), 16(4) ఉద్యోగాలలో అన్ని రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక మీద ఎట్లుందో బీసీలకు కూడా అట్లా ఇస్తామని మనం మొత్తం ఆల్ ఇండియా బేసిస్ మీద చేయొచ్చు. అట్లనే 243D ప్లస్ 243T దానికి మనకు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదిక ఎట్లా స్థానిక సంస్థలు ఇస్తాము, బీసీలకు కూడా ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత ఇస్తామని పార్లమెంటు అమెండ్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్. కానీ భారతదేశం అంతా చేయాలంటే పెద్ద ఉద్యమం అయ్యి చేస్తే తప్ప మరి 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 బీజేపీ ప్రభుత్వం చేయదు. కాబట్టి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన బిల్లు 9th షెడ్యూల్ నే తమిళనాడు లాగా కలుపుకోవడం అది ఒక్కటే. ఇంకా మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎక్సైజ్ అంతా వేస్ట్ అన్నట్టే కదా, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఏదో మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం కోసం అంతేనా? సార్ వేస్ట్ కాదు. ఇప్పుడు మా బీసీ సంఘాలన్నీ ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. ఈ రోజు మేమేమంటున్నాము, ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం పిలిచి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కమ్యూనిస్టులు వీళ్ళ అందరు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్లి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో 1st నుంచి 9th వరకు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా గఠబంధన్ కు 240 సీట్స్ దాదాపుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ పార్లమెంట్ లో దద్దరింపలు చేసి లేకపోతే ప్రైవేట్ బిల్లుని పెట్టి ఎవరి యొక్క నిజ స్వరూపమో వారిని బట్టబయలు చేయడానికి ఎవరు ఏ అభిప్రాయం చేస్తారో పార్లమెంట్ లో బిల్లు వీళ్ళైనా ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చును. కాబట్టి మీరు పార్లమెంటు శీతాకాలం సమావేశమయ్యేంత వరకు ఈ ఎలక్షన్స్ జరపకూడదు, పోస్ట్ పోన్ చేయాలని మా యొక్క డిమాండ్. అది అంటే నేను అనేది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ ఉందో ఇక వాళ్ళ చేతిలో ఏం లేదు, ఇక చేయాల్సింది కేంద్రమే కానీ ఏ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించలేదు. ఎందుకంటే బిల్లులు పాస్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళలేదు, ఆల్ పార్టీ డెలిగేషన్స్ తీసుకెళ్లలేదు. లాస్ట్ సెషన్ లో ఇండియా గఠబంధన్ వాళ్ళు ఒక్కరోజు కూడా పార్లమెంట్ సెషన్ లో లేపలేదు. జంతర్ మంతర్ దగ్గర కూడా అయిన రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక రాలేదు. కాబట్టి ఇది ఒట్టిగా తూతుంబలని అంటే 3 పార్టీలు కూడా కుమ్మకై బీసీలకు ద్రోహం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు కనబడుతుంది. ఓకే. సో ఇప్పుడు అదొక్కటే మార్గం కాబట్టి చేయాల్సింది కేంద్రం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు